ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా. హనుమాన్ కాదు హనుమాన్, హనుమాన్ అన్న. అసలు సినిమాలో నేను ఇది బాగాలేదు ఆలోచించి చెప్పాలేమో అనడానికి ఏమీ లేదన్న. ఆలోచించినా కూడా ఎవరికి ఏమీ తట్టవు బాగాలేదు అని చెప్పడానికి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదీ అసలు కళ్ళు కదపకుండా జనాలని ఇట్లా ఆకట్టుకుంటూ అసలు అలా చూపించారు సినిమాని మాత్రం. విజువల్స్ సార్ చెప్తున్నా, లిమిటెడ్ బడ్జెట్లో సినిమా తీసినా కూడా దానికి దగ్గర వర్తీ విజువల్స్ సార్. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ వర్త్ అంటే అక్కడనే సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. దానికి దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోరు సార్, డిఓపి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టింగ్ టాలెంట్ అన్నీ కలగలిసి ఒకటేసారి అందరూ విశ్వరూపం చూపించారు హనుమాన్తో. ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైము ఇలాంటి మూవీకి బడ్జెట్ పెట్టకపోయి ఉండొచ్చు, కానీ ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ హనుమాన్. మన మైథలాజికల్ హీరో చిన్నప్పటి నుంచి వింటున్నాం ఆయన కథల్ని. ఆయన నుండి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అని ఆయన చూపిస్తానన్నాడు, చూపించాడు. హీరో యాక్టింగ్ సార్, కొత్త హీరో కాదు, చిన్న హీరో కాదు, ఆయన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మొన్న చిరంజీవి గారు అన్నట్టు ఇంత ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆయన సార్ తేజ సజ్జ గారి టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్, ప్రశాంత్ వర్మ గారి గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఆయన రెండో మూవీ నుంచి బడ్జెట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తారు ప్రొడ్యూసర్స్ ముందుకి. సంక్రాంతి బరిలో ఖచ్చితంగా ఇది ముందు ఉండబోతుంది అనే చెప్తాను నేను. ఇక మహేష్ బాబు గారి మార్కెట్ గురించి అందరికీ తెలిసిందే. అది ఎలా ఉన్నా కూడా మొదటి వారం రోజులు అయితే మహేష్ బాబు మగన్ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి చెప్తున్నా. కానీ హనుమాన్ మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. దీనికి ఖచ్చితంగా స్క్రీన్లు పెరిగి తీరతాయి అంతే. వేరే లెవెల్ బ్లాక్ బస్టర్. యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. మీకు కావాల్సిన హనుమంతుడి మోటివేషన్ ఉంది. ఇంకేం కావాలన్నా సినిమాకి? పార్ట్ 2 ఉందన్న డిక్లేర్ కూడా చేశారు. 2025 రిలీజ్ అంతా మంత్ చెప్పలేదు అంతే. ఒకటే చోట నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానా అంటే హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారో ఇంకా రివీల్ చేయలేదు. మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఆగాలి దానికోసం. నేను ఎంతైతే ఉంచానో ఊహకు అందనంత స్థితిలో ఉంది హనుమాన్ మూవీ. అద్భుతంగా ఉంది. మ్యూజిక్లో చూసినా అద్భుతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఒక నటన కానీ అద్భుతంగా కనపరిచారు. ప్రొడ్యూసర్, డైరెక్టరు మనం అనుకుంటాం రాజమౌళి సినిమా చూస్తే ఒక ఊహకందని రీతిలో ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మరో రాజమౌళి ఈ సినిమా చూస్తే కనిపించింది. చివరన ఒక 10 నిమిషాలు అత్యంత అద్భుతంగా హనుమంతుడు ఆకాశం నుండి దిగొచ్చిండు అన్నట్టుగా ఏ మూవీలో కనిపించాలి కానీ ఈ మూవీలో కనిపించింది. స్టోరీ పరంగా కూడా అద్భుతంగా ఉంది. కొంతమంది బడా వ్యక్తులు ఈ సినిమా ఆడకుండా కొంతమంది అడ్డుకున్నారు. ఎందుకంటే సమాజం ఇలాంటి సినిమా చూడాలండి. సమాజంలో సంస్కారంగా ఉండాలి అంటే ఇలాంటి సినిమా చూడాలి. చిన్న ఒక పేదవాళ్ళు పల్లెటూరులో కొంతమంది సినిమా మల్టీప్లెక్స్లో వచ్చి చూడలేరు. ప్రతి నగరంలో టాకీస్లో ఈ సినిమా ఇవ్వాలని కూడా బజరంగ దళం నుండి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే సింగిల్ విండో టాకీస్లు ఇవ్వాలి. అదే రకంగా ఇది కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. మీరు సంక్రాంతికి ఎంతైతే ఆనందపడతారో ఈ మూవీ చూస్తే అంతకన్నా ఎక్కువ ఆనందపడతారు. ఈరోజే సంక్రాంతి వచ్చిన విధంగా కనిపించింది మూవీ చూస్తే. కాబట్టి అందరం చూడాలి. సినిమాలో హీరో యొక్క నటన, ఫైట్ చాలా అద్భుతంగా అనిపించింది. చివరన హనుమాన్ చాలీస పెట్టి, హనుమంతుడు వస్తుంటే హనుమాన్ చాలీస పెట్టి హీరో యొక్క నటనగానే హనుమంతుడు వచ్చే విధం చాలా అద్భుతంగా కనిపించింది. దీంట్లో మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు అయోధ్యలో 22 తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఆ సందర్భంలో హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. హనుమంతుని యొక్క శక్తి ఇలా కనిపిస్తుంది. కాబట్టి అందరు ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరికి ఏం కావాలంటే ఈ సినిమాలో ఉందండి. మ్యూజిక్ వాళ్ళకు మ్యూజిక్, డ్యాన్స్ వాళ్ళకు డ్యాన్స్, జోక్స్ కావాలంటే జోక్స్, స్టోరీ కావాలంటే స్టోరీ, లవ్ స్టోరీ కావాలంటే లవ్ స్టోరీ, అన్ని విధాలుగా ఉంది. డైరెక్టర్కు బజరంగ దళం నుండి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ కూడా. జై శ్రీరామ్ సినిమా అయితే చాలా బాగుందన్న. నిజంగా అంటే హనుమాన్ అన్న సరే సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా అంటే మంచి నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఎన్ని రకాల అసలుకి
స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ బోర్ కొట్టలే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి విలన్ని ఇంట్రడ్యూస్ చేసే సీన్ కాడి నుంచి అరే ఏంద్రనైనా అని అనుకున్న నుంచి రాకేష్ మాస్టర్ తర్వాత మన గెటప్ సీన్ది తర్వాత మన బాలయ్య బాబుది అసలు మహేష్ బాబుది పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ క్యారెక్టర్లు ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తాం. రవితేజ గారు డబ్బింగ్ సీన్స్ కూడా ఏమన్నా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు తేజ సజ్జ ఇంత చిన్న ఏజ్లో కూడా ఇంత ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చింది అనిపించు. అసలు లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. 2025లో పార్ట్ 2 కూడా వస్తుంది. ఇప్పుడు రామ మందిరం ఓపెనింగ్ ఉంది కదా, అసలు ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ అయితే ఫుల్ ఆడుతుంది. అప్పుడు ఓం రావుతో అయితే బాగా తీసలేడు కదా,